ఎలాంటి ప్రభావం ఉంటుందని మైక్రోబయోమ్ కోసం మీరు చెప్తున్నారు. అంటే అది మనకి ఏది మంచి బ్యాక్టీరియా ఏది కాదని ఎంత అంటే మన మొత్తం ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుందండి మైక్రోబయోమ్. అసలు ఫ్యూచర్ సైన్స్ ఇస్ గోయింగ్ టు బి మైక్రోబయోమ్ సైన్స్. ఓకే. మన బాడీలో 1000 స్పీసీస్ ఆఫ్ బ్యాక్టీరియా ఉన్నాయి. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు గణేష్, మీరు ఇక్కడ కూర్చొని నాతో మాట్లాడుతున్నారంటే మీరు అనుకుంటారు, అది కాదు. మీ బాడీ ఓన్లీ 1%. 99% మీలో ఉన్న బ్యాక్టీరియా చేయిస్తుంది అన్ని. ఇప్పుడు మీరు యాక్టివ్గా కూర్చొని ఈ స్టేజ్లో ఈ బ్యాక్టీరియా యాక్టివిటీ వల్ల సపోజ్ మీకు బాడీలో సడన్గా చెడ్డ బ్యాక్టీరియా ఇంట్రడ్యూస్ చేసామనుకోండి, ఇమీడియట్గా మీరు నిద్రపోవటమే, లేజీ అయిపోవటం, ఆ ఇంటెలిజెన్స్ పోయి మతుమరుపు వచ్చేసి మాట్లాడలేరు కూడా సరిగ్గా. ఓకే. అవన్నీ అంటే ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది బ్యాక్టీరియా. ఇప్పుడు ఈ లాస్ట్ 3-4 ఇయర్స్లో డిస్కవర్. ఎందుకంటే మనకే కాదు, ప్రపంచం అంతా కూడా దీనికి టూల్స్ లేవు. దీని మెటాజీనోమిక్స్ అంటారు. ఇది కనుక్కునే టెక్నాలజీ లేదు, ఇప్పుడే వచ్చింది 3-4 ఇయర్స్లో. కొంచెం కోవిడ్ తర్వాత డెవలప్ అయిపోయింది. సో ఇవన్నీ కూడా తెప్పించేసామండి, న్యూ టెక్నాలజీ మాకు. వీ కెన్ నౌ టేక్ యువర్ స్టూల్ శాంపుల్, ఈ 1000 బ్యాక్టీరియా ఏమున్నాయి మీ లోపల, ఇది ఈ 500 చెడ్డ బ్యాక్టీరియా, 500 గుడ్ బ్యాక్టీరియా, ఐ కెన్ టెల్ యూ ఇన్ 3 days టైం. ఓకే. సో అది చేసిన ఇన్ని రోజులు కనుక్కున్నాను. ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా ఎలా చేయించాలి అని వీఆర్ నౌ స్టార్టింగ్ టు డెవలప్ న్యూ టెక్నాలజీ అన్నమాట. అంటే ఇప్పుడు మీ బాడీలో ఉన్న బ్యాక్టీరియా అన్నీ కూడా నేను అంతా డెసికేషన్ అంటారు చేసి ఒక క్యాప్సూల్లో పెట్టగలుగుతాను. ఓకే. పెట్టి 500 అంటే ఐ కెన్ గివ్ 700 గుడ్ బ్యాక్టీరియా నీకు ఐ కెన్ గివ్ ఎవ్రీ డే టు యూ. ఈ డెసికేషన్ ప్రాసెస్లో ఇది మేము ఇయర్ ఎండ్కి స్టార్ట్ చేసేస్తాం. ఈ టెక్నాలజీ ఇయర్ ఎండ్కి స్టార్ట్ అయిపోతుంది. ఓకే. అంటే దాని ఫలితాలు మనకి ఇయర్ ఎండింగ్ కల్లా వచ్చేస్తుంది. అంటే మీరు చెప్తున్న మాటలు చూస్తుంటే అది ఏదో ఒక పెద్ద అంటే హెల్త్లో ఒక మనకి రెవల్యూషన్ గోయింగ్ టు రెవల్యూషన్. అండ్ దిస్ రెవల్యూషన్ ఈస్ గోయింగ్ టు బి లెడ్ బై ఇండియన్ డాక్టర్స్, ఇండియన్ సైంటిస్ట్. అది మనకి ఎవ్రీ డే మా దగ్గర కనీసము ఏ కంట్రీస్ నుంచి వచ్చి సైంటిస్ట్ చూస్తున్నారు ఏం జరుగుతుంది ఎలాగా అని. కొన్ని కంట్రీస్ అడాప్ట్ చేసేస్తున్నారు. ఇప్పుడు చైనీస్ కానీ కొన్ని అమెరికన్ యూనివర్సిటీస్ ఆర్ కమింగ్ హియర్ సీయింగ్ అండ్ అడాప్టింగ్. అండ్ మేమందరం కలిసి మల్టీ సెంటర్, అంటే ఇప్పుడు మనమే చేయాలా, మనకే పేరు రావాలని కాదు. సొసైటీ హ్యాస్ టు బెనిఫిట్. మనం చేసిన రీసెర్చ్ తోటి సొసైటీ బెనిఫిట్ కావాలి. సో అందరికీ వీఆర్ స్ప్రెడింగ్ దట్ నాలెడ్జ్. దానికే నా ప్రకారం ఏమంటే మెడిసిన్ అనేది మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, ప్రిస్క్రైబ్ నువ్వు వస్తే సరే నీకు అల్సర్ ఉంది ఈ మందు తీసుకొని, అవన్నీ చేంజ్ అయిపోతాయి. నెక్స్ట్ 3-4 ఇయర్స్లో దెర్ విల్ బి రెవల్యూషన్ ఇన్ మెడిసిన్.